సారీ బాబన్న, టంగ్ పీస్ మట్లో పడడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది, అందుకే ఆపరేషన్ చేయడం కుదరలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అతనికి లైఫ్లో మాట్లాడలేడు. నా తమ్ముడికి కత్తి పట్టించింది ఎవడ్రా? ఎంఎల్ఆర్ కాలేజ్ స్టూడెంట్ అంట బాబన్న. వాడి పేరు నందు. వాడెక్కడున్న అరగంటలో నా ముందుండాలి. వెళ్ళండి. అన్నా, ఆ నా కొడుకు దొరికితే వేసేద్దామని ఊరంతా వెతుకులాండామన్నా, దొరకలేదన్నా. అవునన్నా, గల్లీ గల్లీ వెతుకు చూసినాం, దొరకలే. కొడుకు భయపడి ఊరొదిలి పారిపోయిండన్నా. ఏం పీక్తున్నారు? ఏం పీక్తున్నారు? ఎక్కడాడు? ఇక్కడే బాబన్నా. ఎక్కడున్నా వెతుకుతావని నేనే వచ్చా. నా తమ్ముణ్ణే కొడతావా? ఎంత ధైర్యం రా నీకు? నీ తమ్ముడు నన్ను కొట్టాడు, ఊరుకున్నా. మా అమ్మని తిట్టాడు, కొట్టా. అమ్మనంటే కొడతావని? నా కళ్ళ ముందే నా వాణ్ణి కొడతావా? ఈ బాబా ముందు నిలబడాలంటే గుండెల్లో వణుకు, కళ్ళల్లో భయం ఉండాలరా. చంపడానికి దమ్ముంది, చస్తానన్న భయం లేదు. ఇలా మా అమ్మని తిట్టినందుకే నీ తమ్ముణ్ణి నేను కొట్టా. కొట్టినప్పుడు నీ తమ్ముడని నాకు తెలీదు, తెలిసినా కొడతా. నీ తల్లి అని నీ తల్లిని తిడితే నీకు పౌరుషం రాదా అన్నా? నువ్వు ఆ తల్లికి పుట్టినోడువే కదన్నా. నేనేదైనా తప్పు చేసుంటే నా గుండెల్లోకి నీ బాకుని దింపు. పోరా, పో. వేసేయాల్సింది నా కొడుకుని. పులిని వెతుక్కుంటూ వచ్చిన మేకను చంపడంలో మజా ఏముందిరా? నమ్మి వచ్చిన మేకను అమ్మోరికి బలిచ్చినట్టు నడి రోడ్డు మీద నలుగురు చూస్తుండగా చంపాలి. ఆ చావు ఎంత భయంకరంగా ఉండాలంటే ప్రతి ఒక్కడు మన గురించి తలుచుకున్నప్పుడల్లా కలలో కూడా వణుకు పుట్టాలా.